ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈజీ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చూసేటైతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో మనకు వచ్చేసి నౌన్ ఉంటుంది, ప్రనౌన్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, అడ్జెక్టివ్ ఉంటుంది, అడ్వర్బ్ ఉంటున్నాయి, ప్రీపోజిషన్స్ ఉంటాయి, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్. అంటే ఇక్కడ 8 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాము. సో ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది నౌన్ అనమాట. నౌన్ అంటే ఏ నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు నేమ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్స్ అండ్ ఐడియా. తెలుగులో చెప్పుకుందాం. నామవాచకం అంటే పేరు తెలిపే పదం. ఇది వ్యక్తి, స్థలం, జంతువు, వస్తువు లేదా భావానికి పేరు చెబుతుంది. అంటే ఎగ్జాంపుల్స్ ప్రసన్ ఈజ్ ఏ స్టూడెంట్, హైదరాబాద్, డాగ్, బుక్. అంటే ఇవి పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్స్. దాంట్లో గుర్తించేదే నౌన్ అనమాట. అంటే నౌన్ ఏదైతే నేమ్స్ ఎగ్జాంపుల్స్ పర్సన్ కానీ, ప్లేస్ కానీ, యానిమల్స్ కానీ, థింగ్స్ ఇలాంటి ఏదైనా నేమ్స్ వచ్చేసి నౌన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ప్రసన్న ఈజ్ ఏ స్టూడెంట్. అంటే ఇక్కడ నౌన్ ఏంది ప్రసన్న. హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ. ఇక్కడ నౌన్ ఏంది హైదరాబాద్ అనేది ఒక ప్లేస్ కాబట్టి, ప్లేస్ అంటే నేమ్ కాబట్టి అది నౌన్ అనమాట. డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్. అంటే డాగ్ అంటే ఏంది ఒక నేమే కదా, కాబట్టి ఇక్కడ వచ్చేసి నౌన్ అనమాట. బుక్ ఈజ్ అన్ టేబుల్. అంటే ఇక్కడ బుక్ అనేది ఏంది ఒక థింక్ అంటే దాని పేరు బుక్ కాబట్టి సో బుక్ ఈజ్ ఏ ఆన్ ది టేబుల్. సో బుక్ ఈజ్ ఏ నౌన్ అనమాట. ఇలా మనకి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏదైనా తెలిసి ఉంటే ఎగ్జాంపుల్స్ కామెంట్ రూపంలో పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చెప్పుకుందామంటే, ఇప్పుడు నౌన్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ప్రొనౌన్ ఉన్నాయి, అడ్వర్బ్ ఉంది, వర్బ్ ఉంది, ఇంకా ఇలా చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది నెక్స్ట్ వచ్చేసి ప్రనౌన్ చెప్పుకుందాం. ప్రనౌన్ అంటే ఏ ప్రనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఇట్ హెల్ప్స్ అవాయిడ్ రిపీటింగ్ సేమ్ నౌన్ అగైన్ అండ్ అగైన్. తెలుగులో చెప్పుకున్నాం. సర్వనామం అనేది నామవాచకానికి బదులుగా ఉపయోగించే పదం. ఒకే పేరును మళ్ళీ చెప్పకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు నౌన్ అంటే మనం ఏదైనా చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ చూడండి. ప్రసన్న ఈజ్ ఏ స్టూడెంట్, షీ ఈజ్ ఏ స్టడీయింగ్ ఇంగ్లీష్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలా అంటే ప్రసన్న ఈజ్ ఏ స్టూడెంట్. అంటే ఇక్కడ ప్రసన్న అనేది నౌన్ అనమాట. నౌన్ ఇక్కడ షీ అనేది ప్రొనౌన్ అనమాట. అంటే ఇక్కడ మళ్ళీ ప్రసన్న ఈజ్ ఏ స్టూడెంట్, ప్రసన్న ఈజ్ స్టడీయింగ్ ఇంగ్లీష్. అంటే మనం మళ్ళీ చెప్పుకోవద్దు కదా. మళ్ళీ చెప్పకుండా జస్ట్ ప్రసన్న అనే దానికి మరొక పేరు షీ అనమాట. సో షీ ఈజ్ స్టడీయింగ్ ఇంగ్లీష్ అలా చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి రవి ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ వెరీ కైండ్. అంటే రవి అనేది పేరు, హీ అనేది కూడా ఒక పేరే, కాకపోతే అది ప్రొనౌన్ రూపంలో హీ అని అంటాం అన్నమాట మనం. సో ఇక్కడ చూడండి రవి ఈజ్ మై ఫ్రెండ్, రవి ఈజ్ వెరీ కైండ్ ఇలా కూడా అనొచ్చు. కానీ మనం మళ్ళీ రిపీట్ చేయొద్దు కాబట్టి హీ ఈజ్ ఏ వెరీ కైండ్. ది బుక్ ఈజ్ ఏ న్యూ. అంటే బుక్ అనేది కొత్తగా బుక్ అంటాం, బుక్ ఈజ్ ఏ న్యూ. మళ్ళీ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. బుక్ అని మళ్ళీ అనకుండా సో ఇట్ ఈజ్ ఏ ఇంట్రెస్టింగ్. అంటే షీ, ఇట్ వాజ్ ఇలాంటివి ప్రొనౌన్ అనమాట. సో నౌన్కి బదులుగా వాడేటివే ప్రొనౌన్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ గ్రామర్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి, మన ఛానల్ని గ్రోత్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.